Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Matthew 17 verse 20. నేటి దినము మన ధ్యానము కొరకు తీసుకోబడిన వాక్యము మత్తయి సువార్త 17వ అధ్యాయం 20లోనిది. Nothing shall be impossible unto you. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదు. In this verse, ఈ వచనములో Jesus responds to the disciples' question. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తున్నారు. What is that question? ఆ ప్రశ్న ఏంటి? Why we are unable to cast out the demon? ఈ దయ్యములను మేమెందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాం? So he points to their lack of faith as the root cause. దానికి మూల కారణము వారి అవిశ్వాసము అని ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. However, he does not demand a massive or perfect faith. అంటే ఆయన అందరిలో చాలా పరిపూర్ణమైన విశ్వాసము ఉండాలి అని ఆయన కోరట్లేదు. But instead, he emphasizes that even a small amount of genuine faith అయితే దానికి బదులుగా ఆయన అంటున్నాడు, కొద్దిపాటి యథార్థమైన విశ్వాసం that ఉంటే is like a mustard seed అది ఆవగింజంత, and it can achieve extraordinary things when placed in God's power. అటువంటి విశ్వాసము దేవుని యొక్క శక్తిలో పెట్టి అడిగినప్పుడు అది ఎంతో అద్భుతమైన కార్యాలు చేస్తుంది. The imagery of a mustard seed, one of the smallest seeds known at that time, ఆ దినాలలో మనము చెప్పుకోవాలంటే ఈ ఆవగింజ అనేది బహు చిన్న గింజ అది. and it illustrates that it is not the size of our faith that matters, but the strength of God in whom we trust. అది మన విశ్వాసం యొక్క పరిమాణం ఎంత ఉందో దానితో కాదు కానీ మన విశ్వాసాన్ని ఆయన చేతుల్లో పెట్టినప్పుడు దానికి ఎంత గొప్ప శక్తి వస్తుందో అది మనం తెలుసుకోవాలి. Not the size of our faith, అది మన విశ్వాసం యొక్క పరిమాణం కాదు, but the strength of God in whom we trust. That is important. ఏ దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతున్నామో ఆ దేవుని యొక్క శక్తి దాంట్లోకి రావడం. What is the meaning of moving mountains? ఈ పర్వతములు తొలగిపోవడం అంటే అర్థం ఏంటి? It symbolizes accomplishing what seems impossible. అసాధ్యమైనవి అవి మనం సాధించగలము అని చెప్పడం. It is emphasizing the transformative power of trusting God. When you trust God, transformative power you can enjoy. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఇట్లాగా కొన్ని సంగతులు ఏ రీతిగా మార్చివేయగలమో అటువంటి మార్చివేయగలిగే శక్తి గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. In the Jewish culture, యూదుల యొక్క ఆచారంలో mountains were often used metaphorically to represent insurmountable obstacles or challenges. చాలా మనము ఎదిరించలేని దాటుకోలేని ఎంతో పెద్ద పెద్ద సమస్యల గురించి చెప్పేటప్పుడు అప్పుడు ఈ యూదులు ఈ పర్వతముల గురించి వాటిని ఉదాహరణగా చెప్తారు. Jesus' statement about moving mountains, యేసుక్రీస్తు ప్రభువారు పర్వతములను తొలగించడం అన్న మాట చెప్తుంటే and it would have resonated as a vivid image of God's power to overcome the impossible. దేవుని యొక్క శక్తి ద్వారా అసాధ్యమైన వాటన్నిటిని కూడా మనం ఎలాగ సాధ్యపరచుకోగలమో అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. At this point of their journey with Jesus, యేసుక్రీస్తు ప్రభువారితోటి వారు చేస్తున్న ఈ ప్రయాణంలో the disciples were still growing in their understanding of faith. శిష్యులు ఆ విశ్వాసమును గురించి ఇంకా అది గ్రహించడానికే ఎదుగుతూ ఉన్నారు. They had been given authority to heal వారు స్వస్థపరచడానికి ఆ అధికారము ఇవ్వబడింది. and also to cast out demons in Matthew 10:1. మత్తయి సువార్త 10:1 ఆ దయ్యములు వెళ్ళగొట్టడానికి కూడా అధికారం వారికి ఇవ్వబడింది. So, but their failure in this instance revealed a gap between their knowledge and their trust in God's power. అయితే ఇక్కడ సంఘటనలో వారు విఫలమైపోయారు అన్న సంగతి ఏమి చూపిస్తుంది అంటే వారు తెలుసుకున్న విషయానికి and their knowledge and their trust in God's power. దేవుని యొక్క శక్తి మీద వారికి ఉన్న విశ్వాసములో ఆ భేదం ఏదైతే ఉందో దానిని బట్టి జరిగింది. They know that they got the authority, వారికి అధికారం పొందుకున్నారని వాళ్ళకి తెలుసు, but they could not trust in the power. అయితే ఆ శక్తి మీద వారు విశ్వసించలేకపోయినారు. So this verse underscores the importance of faith in experiencing God's power. అందుకనే దేవుని శక్తిని అనుభవించడంలో విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో అన్నది ఈ వచనం నొక్కి చెప్తోంది. Faith is not about how much we believe, విశ్వాసం అంటే మనము ఎంతగా నమ్ముతున్నామో ఆ పరిమాణం కాదు, but on whom you are believing, the right source, that is important. సరి అయిన మూలం అంటే ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నామన్నదే ప్రాముఖ్యం. Are you believing in the infinite power and faithfulness of God?
దేవుని యొక్క విశ్వాస్యత, దేవుని యొక్క అపరిమితమైన శక్తి మీద మీరు విశ్వాసం ఉంచుతున్నారా? That is important. అది It ప్రాముఖ్యమైనది. also reminds us that God invites us to participate in His work. దేవుడు మనలను ఆయన పనిలో నిమగ్నం అవడానికి ఆహ్వానిస్తున్నాడన్న సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. When we trust Him, ఆయనను విశ్వసించినప్పుడు He enables us to accomplish things far beyond our natural abilities, pointing to His glory and strength. మనకి సహజంగా ఉండే మన సామర్థ్యానికంటే దేవుని యొక్క శక్తిని చూపించగలిగే గొప్ప కార్యాలు ఆయన చేయడానికే మనల్ని పిలుస్తున్నాడు అన్న తెలుసుకోవాలి. Here the use of mustard seed is a metaphor. As a metaphor, it is a hallmark of Jesus' teaching style, using simple and everyday images to convey the profound truths. ఇక్కడ ఆవగింజ అన్న ఉదాహరణ ఆయన వాడుతున్నాడు అంటే దేవుడు ఆయన ఎంతో సులభంగా ప్రతిరోజు వాడుకునే వస్తువులు అక్కడున్న సంగతుల గురించి చెప్తూ ఆయన బోధించడం అనే ఆయన సరళమైన విధానం మనం ఇక్కడ We గమనించగలుగుతున్నాం. all know the mustard seed is so small, ఆవగింజ చాలా చిన్నదని మనమంతా ఎరుగుతాము. and mountains are very big. పర్వతములు పెద్దగా ఉంటాయి. So the contrast between the smallness of the mustard seed and the grandeur of moving mountains highlights the disproportionate power of the tiniest bit of faith in God. ఈ చిన్న ఆవగింజ ఈ పెద్ద పర్వతానికి మధ్యలో ఉండే ఈ విభేదం ఏదైతే ఉందో అక్కడ దేవుని యొక్క గొప్ప శక్తి ఏ విధంగా అయితే కార్యసిద్ధి చేయబడుతూ ఉందో దానిని మనం When you చూడగలుగుతున్నాం. have the very tiniest bit of genuine faith, మీకు యథార్థమైన విశ్వాసము బహు కొద్దిగా ఉంటే కూడా here is a phrase, nothing is impossible for you. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే మీకు అసాధ్యమైనది ఏదీ It ఉండదు. is a promise and it is a challenge. అది ఒక వాగ్దానము, అంతేకాక ఒక సవాలు కూడా. Encouraging the believers to trust God fully. విశ్వాసులను దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి అని ప్రోత్సహించడం. And also you must recognize that the results are ultimately in God's hands. అదే సమయంలో దానికి వచ్చే ప్రతిఫలం అంతా కూడా దేవుని చేతిలో ఉంది అని కూడా గుర్తించడం. Similar references we can see in the Bible. బైబిల్లో ఇటువంటి వాక్యాలే మనం ఇంకా చూడగలం. Matthew 21 verses 21 and 22. మత్తయి సువార్త 21-22 వచనాలు, Hebrews 11:1. హెబ్రీ 11:1, And Zechariah 4th chapter verses 6 and 7 etc. జకర్యా 4:6-7 వచనాలు. So for Christians today, ఈ ప్రస్తుతమున్న క్రైస్తవులకి this verse is a powerful reminder that faith is about trusting God's ability, not our own. మన సామర్థ్యం మీద కాదు కానీ దేవుని యొక్క సామర్థ్యం మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచడము అన్నదే ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. Even when we feel weak or inadequate, మనము బలహీనంగా లేకపోతే ఏమీ లేని వారంగా నిస్సహాయంగా అనిపించినప్పటికీ placing our trust in God allows Him to work through us in amazing ways. మన విశ్వాసము దేవుని యందు ఉంచినప్పుడు ఆ దేవుడు మనం ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా పని చేయడానికి అనుమతిస్తున్నాము. So this verse also encourages believers to bring their challenges to God. అందుకనే విశ్వాసులు తమ సవాళ్ళు అన్ని కూడా దేవుని యొద్దకు తీసుకురావడానికే Yeah, ప్రోత్సహిస్తారు. no matter how impossible they seem. అవి ఎంత అసాధ్యమైనవిగా కనిపించినా సరే పర్వాలేదు. So it reminds us that God specializes in overcoming the impossible when we place our trust in Him. మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అసాధ్యమైనవి సాధ్యముగా చేయటే. God's love is evident in His willingness to work through our small, imperfect faith. మన చాలా కొద్దిపాటి విశ్వాసము ద్వారా దేవుడు పని చేయాలి అన్న ఆశ కలిగి ఉన్నాడన్నది కూడా ఇక్కడ He does చూపిస్తూ not demand perfection or extraordinary strength. మనలో సంపూర్ణమైన పరిపూర్ణత లేకపోతే మనలో అత్యధికమైన శక్తి ఉండాలని ఆయన కోరట్లేదు. But He meets us where we are. మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఆయన మనను ఆదుకుంటాడు. And He empowers us to accomplish His purposes. ఆయన ఉద్దేశములు నెరవేర్చడానికి మనల్ని ఆయన వినియోగించుకుంటాడు. So this verse also reflects God's desire for His people to trust Him fully. అందుకనే దేవుని యందే మన సంపూర్ణమైన విశ్వాసం ఉంచాలి అన్నదే దేవుని ఆశ అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది. So by inviting us to participate in His work through faith, విశ్వాసము ద్వారా దేవుని పనిలో మనము కూడా నిమగ్నం అవ్వాలి అని ఆయన ఆహ్వానిస్తున్నప్పుడు God shows His love and care for us, దేవుడు తన ప్రేమను తన పట్టింపును చూపిస్తున్నాడు. drawing us closer to Him as we depend on His strength. ఆయన శక్తి మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనలను తనకి సమీపంగా తీసుకుంటూ ఉన్నాడు. So this verse highlights Jesus Christ as a role as both the teacher of faith and He is the object of faith. ఇక్కడ ఈ వచనము యేసుక్రీస్తు ప్రభువారే
ఆయన విశ్వాసము గురించి బోధించేవాడు, ఆయనే విశ్వాసమునకు కారకుడు అన్న సంగతి చూపిస్తుంది. He teaches the disciples about the power of trusting in God. శిష్యులకి దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దాంట్లో ఉన్న శక్తిని గురించి ఆయన బోధిస్తున్నాడు. And the source of power is me only, he is telling. ఆ శక్తికి మూలము కూడా నేనే అని ఆయన So చెప్తున్నాడు. this verse also connects to Jesus' broader mission to reveal God's kingdom. అంటే ఈ వచనము యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క రాజ్యాన్ని బయలుపరిచే ఆయన పెద్ద ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. So faith is the central thing for following Jesus. అందుకనే విశ్వాసం అనేది యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం అన్న దాంట్లో కేంద్ర స్థానం. Then only we can enjoy his transformative power of his presence in our lives. అప్పుడే ఆయన సన్నిధి మన జీవితాలలో ఉండి ప్రతి విషయాన్ని కూడా మార్చివేయగలిగే శక్తిని మనం అనుభవింపజేసేటట్టుగా చేస్తుంది. May God increase our faith as the days pass by. దేవుడు మన విశ్వాసాన్ని అభివృద్ధి చెందించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, yes Lord, how much faith we are having, that is not important. అవును ప్రభా, మేము ఎంత విశ్వాస పరిమాణం కలిగి ఉంటున్నామో అది ప్రాముఖ్యమైనది కాదు. You are talking about the faith of mustard seed size. మీరు ఆవగింజంత విశ్వాసం గురించి మాట్లాడుతున్నారు. But oh Lord, we are having trust in a great God. అయితే మేము గొప్ప దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాం. Oh Lord, he can move mountains. ఓ ప్రభా, ఆ దేవుడు పర్వతములను కదల్చగలడు. He is the, oh Lord, creator of all these things. వీటన్నిటి యొక్క సృష్టికర్త ఆయనే. Oh Lord, even the mountains will dance before him. ఓ ప్రభా, పర్వతములు కూడా ఆయన ఎదుట నాట్యమాడతాయి. But oh Lord, when we pray with faith, అయితే ఓ ప్రభా, మేము విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, even with little faith, కొద్దిపాటి విశ్వాసముతో కూడా thou are willing to, oh Lord, act on our behalf. మా పక్షముగా మీరు కార్యము చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. Help us to utilize these promises, oh Lord, when we go out. మేము బయటికి వెళ్ళినప్పుడు ఈ వాగ్దానాలు మేము చేపట్టుకొని వినియోగించే కృప చూపించండి. Nothing is impossible to you, nothing is impossible to the one who believes. ప్రభా, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు, మీ యందు విశ్వాసం ఉంచువానికి కూడా అసాధ్యమైనది ఏమీ లేదు. Thank you, O Lord, for these promises. ఈ వాగ్దానముల కొరకై మీకు వందనాలు ప్రభా. Guide us throughout this day. ఈ దినమంతా మీరే నడిపించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.